శంకర్ ఇక హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 కిలోల గంజాయితో పాటు కారు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చి డబ్బులు సరిపోకపోవడంతో గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. ఇక ఒరిస్సాకు చెందిన హరిశంకర్, అస్సాంకు చెందిన పెయింటర్ హుస్సేన్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గంజాయి అమ్మకాలు జరుపుతూ వచ్చిన డబ్బును పంచుకునేవారు. ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్మకాలు జరిపేవారు. మల్కాజ్గిరి నుంచి 8 కేజీల గంజాయిని వీరు కారులో తరలిస్తుండగా హైత్నగర్ వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గంజాయికి సంబంధించి ఎక్కడికక్కడ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే ప్రతిరోజు కూడా ఓ గంజాయి స్వాధీనం చేసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే తాజాగా ఈ రోజు చూసుకున్నట్లయితే 8 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటు ఒరిస్సా నుండి హైదరాబాద్కు తరలిస్తుండగా దాదాపుగా 3 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో 5 నిందితులు ఉండగా 2 పరారీలో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఒరిస్సాలో పండే గంజాయిని ఇక్కడ ఓ వ్యక్తి, అతని పేరు వచ్చేసి హుస్సేన్, అతను ఇక్కడికి వచ్చి సెంటరింగ్ పని చేసుకుంటూ ఉంటాడు. అయితే సెంటరింగ్ డబ్బులు సరిగ్గా రాకపోవడం, అంతేకాకుండా వచ్చిన డబ్బులు సరిగ్గా సరిపోకపోవడంతో ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతోనైతే తన ఊరిలో పండే గంజాయిని ఇక్కడ కొంతమంది డీలర్స్ని పెట్టుకొని వారి ద్వారానైతే ఇక్కడ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. దీంతో ఈ యొక్క ఎవరైతే హుస్సేన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను, అదేవిధంగా హసేన్ ఇంకా హరిశంకర్ అనే వ్యక్తులు 3 కలిసి వీరు డీలర్స్ను మాట్లాడుకొని ఇటు ఈ యొక్క హరిశంకర్ కావచ్చు, హుస్సేన్ కావచ్చు, హసన్ కావచ్చు, వారు ఈ యొక్క గంజాయిని ఏదైతే ఒరిస్సా నుండి హైదరాబాద్కు తీసుకురావడం కావచ్చు, ఇక్కడ నుండి డీలర్స్ని మాట్లాడుకొని ఈ యొక్క గంజాయిని విక్రయించే ప్రయత్నం చేస్తుండగా దాదాపుగా 2 సంవత్సరాలుగా కూడా వీరు ఈ పనిని చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అంటే వీరి యొక్క సామాన్లు తీసుకొస్తున్న సమయంలో కావచ్చు, అంతేకాకుండా ఇంకేమైనా పండ్లు పలహారాలు తీసుకొస్తున్న సమయంలో కావచ్చు, అందులో పెట్టుకొని ఈ యొక్క గంజాయిని ఇక్కడికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక కారులోనైతే పెట్టడం, ఆ కారు తనిఖీలు చేసిన సమయంలోనైతే ఈ యొక్క గంజాయి పట్టుబడినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 3 సెల్ ఫోన్లను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు, ఒక కార్ని కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. వీరికి కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో అయితే సంబంధాలు ఉన్నట్లుగా, వారికి ఈ యొక్క గంజాయిని అమ్ముతున్నట్లుగానైతే తెలుసుకున్నారు. పక్కా సమాచారంతోనైతే ఈ వెహికల్ని పట్టుకున్నట్లుగానైతే తెలుస్తుంది. వీరికి ఇంకెవరెవరితో సంబంధాలు ఉన్నాయి, హైదరాబాద్ నగరంలో ఈ గంజాయి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనే వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే పరారీలో ఉన్నారో ఆ 2 నిందితులు ఎవరు అనే విషయంతో పాటు వారిపైన ఇంతకుముందు ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ 8 కేజీల గంజాయి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎవరి కోసం తీసుకొచ్చారు అనే విషయం పైన కూడా కొంతవరకు విచారణ జరుపుతున్నారు. గతంలో వీరిపైన ఏమైనా కేసులు ఉన్నాయా, గంజాయికి సంబంధించి కానీ ఇతరత్ర కేసులు ఏమైనా ఉన్నాయా అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే పట్టుకున్న గంజాయిని సీజ్ చేసి అధికారులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను కూడా కలెక్ట్ చేస్తున్నట్లుగా, వాళ్ళు ప్రస్తుతం ఎవరి దగ్గర పనిచేస్తున్నారు, వారికి ఏమైనా వీరి గురించి వివరాలు తెలుసా అనే విషయం పైన కూడా విచారిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.